హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. లాంగ్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోయింది కదా. అమ్మ అయితే ఇవి స్పెషల్గా అయితే చేస్తుంది కుడుములు. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే యూట్యూబ్లో ఎవరు పెట్టుండరు ఈ ప్రాసెస్ అయితే. నార్మల్గా అయితే వినాయక చవితికి అయితే చేసుకుంటారు ఈ బెల్లపు కుడుములు వచ్చేసి. కానీ పల్లెటూరులో కదా కొన్ని తినేవి అన్నీ బయట తెచ్చి చేసుకొని తినరు. ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్గా అయితే తినడానికి ట్రై చేస్తారు. ఇంట్లో కొంచెం వరిపిండి అయితే ఉంటే అమ్మని చేయమని అడిగితే నాకైతే చేసి పెట్టింది అండి. మీరు కూడా చేసుకుంటారు. ఆల్మోస్ట్ అందరు ఈ సమ్మర్కి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కదా. సో ఇంటి దగ్గర అమ్మలతో చేయించుకుంటారు అని చెప్పేసి అమ్మ చేస్తుంటే వీడియో అయితే తీసి మీతో షేర్ చేస్తున్నాను అండి. ఎవరు అయితే స్కిప్ చేసి చూడొద్దు. అండ్ ఏంటి ఇలా చేశారా అనుకోవద్దు. ఒక్కసారి చేయించుకొని తిని చూడండి ఎంత రుచిగా ఉంటుందో. ఫస్ట్ అయితే పిండి ఎలా కలుపుకోవాలి, ఎంత క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ వరిపిండి తీసుకోవాలి అని చెప్పి చెప్తాను. 1 కేజీ వరిపిండి తీసుకున్నారు అంటే 1/2 కేజీ బెల్లం, అది బెల్లం కూడా అండి. ఒక 2 నుంచి 3 యాలకులు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కరగ పెట్టుకున్న తర్వాత, పాకం అయితే అవసరం లేదు, తీసేసుకొని అమ్మ కలిపి పెట్టింది కదా ఆ క్వాంటిటీ కలిపి పెట్టేసుకుంటే చాలు. ఇంకొంచెం ఇంట్లో ఉంది అంటే కొంచెం సొద్దపిండి వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అమ్మ ఇంట్లో ఉంటే వేసింది, అందుకే కలర్ కొంచెం ఆ పిండి కొంచెం వైట్ నుంచి ఆ కలర్కి అయితే వచ్చింది. ఇంకా పిండి కలిపి పెట్టేసుకున్న తర్వాత ఈ వరిగడ్డి తెలుసు కదా, ఈ గడ్డి అయితే నీట్గా నీళ్ళల్లో కడిగి పెట్టేసి ఒక తపాల అయితే తీసుకొని ఫస్ట్ అయితే చుట్టూ గడ్డి అయితే పెట్టేసింది. దానికి తగినన్ని వాటర్ అయితే పోసేసింది అండి. కట్టెల పొయ్యి అయితే చేస్తుంది. ఏటి రుచి వాటితే తింటుంటే అంత బాగుంటాయి. ఒకసారి పక్కా ట్రై చేయండి. ఇలా పెట్టేసి ఎసురు కాగుతున్న టైంలో ఇవి రావి చెట్టు అని ఉంటుంది కదా, ఈ ఆకులు అయితే తీసేసుకొని వచ్చింది. నీట్గా కడిగి పెట్టేసుకొని దాంట్లో ఇలా పిండి అయితే మొత్తం అప్పలప్పలు అయితే పెట్టేస్తుంది అండి. గణపయ్యకి అసలు ఎంతో ఇష్టమైన కుడుములు కదా, గణపయ్య కంటే ఇంకా మనం ఎక్కువ ఇష్టంగా తింటాము ఈ ప్రాసెస్లో చేసుకున్నారు అంటే. ఇంకా అన్నీ అయితే ఇలా అన్నీ అప్పచ్చులా కొట్టేసి ఆకుకైతే పెట్టేసింది. ఈ ఆకుకి అంటుకుపోతాయి అని చెప్పేసి నూనె నెయ్యి ఎటువంటి రాయాల్సిన అవసరం లేదండి. ఆవిరికి నీళ్ళల్లో ఉడుకుతాయి కదా, సో అంటకపోవు. ఉడికిపోగానే ఇట్లా పైకి తీసాము అంటే ఈజీగా అయితే వచ్చేస్తాయి. అన్నీ అమ్మాయి అనకొట్టేసింది. నేను అనకొడుతుంటే మరి సన్నగా అయిపోతున్నాయి, అమ్మ బాగోవు, కొంచెం లావుగానే చేయాలి అంటే నేనైతే పక్కకి సైడ్ అయిపోయాను. కొన్ని అయితే ఇలా చేసేసింది, కొన్ని అయితే ఉండ్రాల్లాగా చేసేసింది అండి. అమ్మ కంటే అమ్మ వాళ్ళ అమ్మ ఇంకా బాగా చేసేది. అమ్మ రుచి, అమ్మమ్మ చేసేదాని రుచి రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకో తెలియదు. కాకపోతే ఎవరి రుచి వాళ్ళదే. ఇంకా ఎసురు అన్నీ కాగిపోయిన తర్వాత 1 by 1 ఇలా పైన పేర్చుకుంటూ ఉండాలి. నాకు పెట్టగానే చేయికైతే సురుక్కుమన్నది, అందుకే అమ్మని పిలిచి అయితే పెట్టాను. వీడియో తీస్తుంటే అమ్మ అయితే ఒకదాని మీద ఒకటి మొత్తం సర్దేసి పెట్టింది. ఆ ఒరిగడ్డి వాటర్ వీటిపైన వస్తాయి కదా, ఎలా తింటారు అనుకోవద్దండి. ఆ ఒరిగడ్డి నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టిందే కదా, సో మీకు ఎటువంటి డోకా అయితే అవసరం లేదు, తినొచ్చు, ఏమీ కాదు. దాంట్లో ఉడికితేనే రుచి బాగుంటుంది అండి. ఇంకా కొన్ని అయితే ఉండ్రాలు చేస్తుంటే అమ్మ నేను ట్రై చేశాను, కానీ అమ్మ చేసినట్లు నాకైతే రాలేదు, ఏదో పెద్ద పామాలు వచ్చింది. అమ్మ షేప్లో ఉండ్రాల షేప్ అయితే బాగా వచ్చింది. అక్కడ చూసారా అలా వచ్చింది. ఇంకా మా చిన్నపిల్లలు అప్పుడైతే వినాయక చవితి వచ్చింది అంటే మోస్ట్లీ పండగకి అయితే ఖచ్చితంగా ఇవే చేస్తారు. అవి చేశారు అంటే మాకైతే ఆ రోజు ఒక పెద్ద పండగేనండి. మేము ఒక చిన్న బొమ్మలు చేసేసుకునే వాళ్ళం, గణపయ్యని చేసేసి అలా వేసేవాళ్ళం. ఉడికిన తర్వాత వాటితో ఆడుకుంటూ అలా తినేవాళ్ళం. ఇప్పుడైతే అట్లాంటి బొమ్మలు అయితే ఏం తయారు చేయలేదే, కానీ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొంచెము అలా మొత్తం 3 లేయర్స్ అయితే పెట్టేసింది. అన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత అయితే చెక్ చేసుకుంటూ స్టవ్ మంట మీద నుంచి అయితే దింపేసింది. మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎసురు, వాటర్ సరిపోతున్నాయా లేదా, లేకపోతే కొంచెం ముందే పోసేసుకొని పెట్టుకుందామా, ఉడికిన తర్వాత పోసుకుందాము అనుకుంటే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ తీయగానే సక్కమంది చేతికి, సో అందుకే మళ్ళీ ఇసిరేసాను.
కింద విసిరేయకుండా పైన అయితే విసిరేసి తీసాను. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అయితే అయిపోయాయి అండి. ఇంకా అమ్మ చెక్ చేస్తుంటే పద్దాక మూత తీయొద్దు, మూత తీస్తే ఆవిరి కుడికిన ఫీలింగ్ రాదు, టేస్ట్ మారిపోతుంది, ఒకసారి 2 సార్లు చూసుకోవాలి అంతేను అంది. నేనేమో మీకు వీడియో చూపిద్దాము అని చెప్పేసి పదే పదే మూత తీసి ఎంతవరకు ఉడికాయా ఏంటి అనేది చెక్ చేస్తూ మీకు చూపిస్తున్నాను, మీకు కూడా అర్థం అవ్వాలి కదా అని చెప్పి. ఇంకా ఈ ఉడికిపోయాయండి, చూసారా పట్టుకుంటే ఏ స్టేజ్కి వచ్చాయో. ఒకటి కొన్ని అంటకపోయాయి, కాకపోతే ఆవిరంతా పోగానే కొంచెం చల్లారగానే వస్తాయి. ఎవరైతే ఫస్ట్ టైం కుడుములు, రాగి కుడుములు ప్రిపేర్ చేయడం ఇలా చూసారో, మీకు ఎవరెవరికి తెలుసో తెలియదో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే ప్రిపేర్ చేసుకున్నారో వాళ్ళు కూడా అయితే చెప్పండి. మీరు పెట్టే కమెంట్స్ని బట్టి నాకు ఇంకా వీడియోస్ తీసి ఇలాంటి డిఫరెంట్ వంటకాలు మీతో షేర్ చేస్తే చేయాలి అనిపిస్తుంది. మీరేమి రెస్పాన్స్ అవ్వకపోతే నాకు పెట్టాలని కూడా అనిపించండి. ఇంకా చూసారా అమ్మ 1 by 1 తీస్తూ ఆకులు విడతీస్తూ మొత్తం అయితే పేర్చి పెట్టేసింది. ఇంకా ఈ రోజుకైతే ఇలా ఎండ్ అయిపోతుంది. వీడియో వచ్చేసి తీసి కొన్ని రోజులు అయితే అవుతుంది. కొంచెం బిజీగా ఉండబట్టి వాయిస్ ఇచ్చి పెట్టడానికైతే కుదరలేదు. ఇవాళ కొంచెం ఫ్రీ తగిలితే ఎడిట్ చేసేసి మొత్తానికైతే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా లేపేస్తుంది ఆకుని అమ్మ. సరే మరి బాయ్.